ప్రైజ్లాడి దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికి శుభాభివందనాలండి. దేవుడు ఉదయకాల దేవుని చేత మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఆమెన్. ఉదయకాలం ఇలా చక్కటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 107వ వాక్యం. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఈ మాటలో నేను మిక్కిలి శ్రమ పడుతున్నాను, నీ మాటతో నన్ను బ్రతికించు అనకాడ నేను కాడ మీ పేరు పెట్టుకోండి, నన్ను కాడ మీ పేరు పెట్టుకోండి. ఏమండి, నేను కాడ మీ పేరు పెట్టుకొని మీరు ఈ వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. మిక్కిలి శ్రమ పడుతున్న నీవు బ్రతకాలంటే నేను బ్రతికించగలిగేది దేవుని వాక్యమేనండి. నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నది, నా బాధలు లేదే నాకు నెమ్మదిని ఇస్తున్నది అన్నట్లుగా నీకు ఎదురైన శ్రమ వైపు నువ్వు చూస్తూ కుమిలిపోకూడదు, కానీ శ్రమలలో సజీవమైన స్థితిని అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన దేవుని సహాయము కొరకు నువ్వు దేవుని వైపు చూడాలండి. అట్టి ఆత్మీయ సహాయాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. నా దేని బిడ్డరా, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 9వ వాక్యంలో దావీదు అంటారండి, గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్నపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిందివి. గర్భవాసిన అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయబడేవాడును లేడు. శ్రమలలో సహాయము లేదని ఇతను కృంగిపోయి నలిగిపోయి జీవితం అయిపోయిందని అనుకోవట్లేదు, కానీ నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నాకు సహాయం చేసింది ఎవరు? దేవుడే కదా అనేసి అతడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడండి. ఈ రోజున ఈ నిరీక్షణ మనలో ఉందా? నాకు శ్రమలు ఎక్కువైందని అని అనుకుంటున్నావు, కానీ ఆ శ్రమలలో విడుదల ఇవ్వగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? నీ శ్రమలలో నీవే నీ కష్టాలు, నీ బాధలు, నా తలరాతి ఇంతే అనుకుంటున్నావు, కానీ ఆ తలరాతిని మార్చగలిగిన విశ్వాసముతో నువ్వు నింపబడగలుగుతున్నావా అనేది ఒకసారి ఆలోచించాలి. అంతేకాదండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో చక్కటి మాట అండి, 17వ వాక్యం. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు అనేసి ఇక్కడ రాయబడి ఉందండి. నీవు దేవుని వాక్యాన్ని నీ శ్రమలలో అంగీకరించినట్లయితే జీవ మార్గము నీ ఎదుట బోధించబడుతుంది. ఆ జీవ మార్గము ద్వారా నీవు ఆశీర్వదించబడి నడిపించబడతావన్న వాస్తవాన్ని గ్రహించాలి. భూమి మీద శ్రమలు అనేకంగాను, బాధలు అనేకంగాను విస్తారంగా మనిషి జీవితాన్ని వచ్చి కదిలిస్తుండగా ఓర్పు విషయమైన వాక్యంను గైకొన్నప్పుడు నీవు లోకమంతటగా రాబో శోధనా కాలంను తప్పించబడతావని, అనేకమైన చికాకులు కలిగిన జీవిత అనుభవాల్లో నీవు కాపాడపడతావని దేవుడు అంటున్నాడని. ఉదయకాలం వేళ నువ్వు ఎటువంటి శ్రమలతో పోరాడుతున్నావు, ఎటువంటి శోధనతో నువ్వు నలిగిపోతున్నావు నాకైతే తెలియదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మీ శ్రమ కాలాన్ని ఆయన మార్చి సంతోషకరమైన ఈవులతో నింపునుగాక. ఆమెన్. నీ శ్రమ తగినట్లుగా గొప్ప ప్రతిఫలాన్ని నా ప్రభు మీకు అనుగ్రహించి కృపాక్షేమంతో మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆ రీతిగా ప్రభు సహాయం మీకు దిగివచ్చు రీతిగా దావీదుకి తోడైన దేవుడు మీకు తోడై ఉన్నట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూడకు దేవునికి స్తోత్రం. ఉదయకాలం వేళ ఈ వాక్యం వెంటనే నీ బిడ్డలైన వారి శ్రమలలో నీవు తోడుగా ఉండు, ఆశ్రయంగా ఉండు, నీడగా ఉండు. నీ బిడ్డలకి కలిగిన బాధలు, చికాకులన్నిటి నుంచి గొప్ప విడుదల దయచే. అభిషేకముతో నీ బిడ్డలైన వారిని నింపమని, సర్వశక్తి కలిగిన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని, అయా నీ వాక్యం చేత బ్రతికించు, నీ వాక్యం చేత ధైర్యపరిచి, అయా నలుదిశల సఖ్యత, ఐక్యత, సమాధానంలో దయచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసు కృపయు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి విజయాన్ని అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.